సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ రోజుతో కార్యక్రమం ముగియనుంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ రోజు మూడో రోజు, అలాగే తుది రోజు కావడంతో అయితే పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి, సందర్శకులు వచ్చి అయితే 3 రోజుల పాటు అయితే ఎంతో ఘనంగా హాట్ అయితే నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికి సెలబ్రేట్ ద స్కై పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ అయితే ప్రజలని, నగర వాసులను అయితే ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు. సో ఈసారి ప్రత్యేకంగా ప్రతిసారి సంక్రాంతి సమయంలో అయితే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్తో పాటుగా ఫెస్టివల్ జరుగుతుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా అయితే ఈ కోట దగ్గర ఒకటి, అలాగే ఈ పరేడ్ మైదానంలో మరొకటి అయితే నిర్వహిస్తున్నారు. సో దీనికైతే ప్రజల నుంచి అయితే విశేష స్పందన వచ్చిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి క్రౌడ్ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున మొత్తం ఈ మైదానం చుట్టూతో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి అయితే వీక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో అనేది అయితే ప్రత్యేకంగా మొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేశారు. సో నార్మల్గా టూరిస్ట్ ప్రాంతాలలోనే ఉండే ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఇక్కడ చేసే అవకాశం అయితే వచ్చి ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, చూసి సంతోషించే వాళ్ళు చూసి సంతోషిస్తున్నారు. మొత్తానికి ఈ 3 రోజుల పాటు ఈ పరేడ్ మైదానంలో జరిగిన ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో అయితే మొత్తం 300 వరకు కూడా సందర్శకులు దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. సో మొత్తానికి బుక్ మై షోలో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే కల్పించారు. సో ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఎవరైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళు వచ్చైతే ఈ హాట్ ఎయిర్ బెలూన్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో గోల్కొండ కోట వద్ద ఒక 10 కిలోమీటర్ల మేర ప్రయాణించడానికి అవకాశం ఉంటే మాత్రం ఇక్కడ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఈ హాట్ ఎయిర్ బెలూన్ షోలో మాత్రం కేవలం ఒక 50 మీటర్స్ అడుగుల ఎత్తు వరకు మాత్రం 50 మీటర్స్ వరకే ఆ హైట్ ఎగిరే అవకాశం అయితే ఉంది. సో పైకి తీసుకెళ్లి మళ్ళీ కిందకి దింపేస్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేషమైన ఇది ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చింది. సో ఎట్లా ఉంటుంది ఏంటి అని మొదటగా అనుకున్నప్పటికీ కూడా ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున విశేష స్పందన లభించిందని కూడా చెప్పవచ్చు. సో మొత్తం వారం రోజుల పాటు ఈ సంక్రాంతి సంబరాలను ఈ సెలబ్రేషన్ చేయాలనే ఉద్దేశంతో అయితే నిర్వహించిన ఈ కార్యక్రమాలు, ఈ కైట్ ఫెస్ట్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కావచ్చు, అలాగే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కావచ్చు, మరోవైపు ఈ డ్రోన్ ఫెస్టివల్, ఈ 3 ఫెస్టివల్స్ కూడా ప్రజల నుంచి విశేష స్పందన అయితే వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని అయితే దీనిని విజయవంతం చేశారని చెప్పవచ్చు. సో ఈ రోజుతో అయితే ఈ వేడుకలు ముగుస్తున్నాయి. నిన్న డ్రోన్ ఫెస్టివల్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన డ్రోన్ ఫెస్టివల్ నిన్న ముగిస్తే ఈ రోజు మాత్రం పరేడ్ మైదానంలో, అలాగే గోల్కొండ కోట వద్ద జరిగిన హాట్ ఎయిర్ బెలూన్ షో అయితే ముగుస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా ఈ షో అయితే, ఈ ఫెస్టివల్ కంటిన్యూ అవుతుంది. సో మొత్తానికి చూసుకుంటే ఓవరాల్ గా ఈ పరేడ్ మైదానంలో ఈ 6 రోజుల పాటు జరిగిన ఈ సంబరాలను చూసుకుంటే అయితే మొదటి 3 రోజులు 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఘనంగా జరిగింది. సో ఇక్కడ ఆ కార్యక్రమంలో అయితే మొత్తం 19 దేశాలకు చెందిన 40 ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్, అలాగే 15 రాష్ట్రాలకు చెందిన 55 మంది కైట్ ఫ్లయర్స్ వచ్చి అయితే విభిన్నమైన కైట్స్ ఎగిరేసి ప్రజలను ఎంతగానో అలరించారు. మరోవైపు దేశంలోని మొత్తం 1200 రకాల స్వీట్లను కూడా ఏర్పాటు చేసి ప్రజలందరినీ నోరూరించారు. మరోవైపు చేనేత హస్త కళాకారులకి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం కూడా, వాళ్ళని ప్రమోట్ చేసేందుకు కూడా, వాళ్ళ మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కూడా ఇక్కడ దాదాపు 120 స్టాల్స్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఆ స్టాల్స్ అయితే ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాయి. 6 రోజుల పాటు కూడా ఈ ప్రదర్శన అయితే, హ్యాండీక్రాఫ్ట్స్ అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి 15వ తారీఖు నాడు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముగిసిన తర్వాత మరుసటి రోజు నుంచి అయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో అయితే ప్రారంభమైంది. జూపల్లి కృష్ణారావు అయితే గోల్కొండ కోటలో ప్రారంభించారు. ఆ రోజు సాయంత్రమే ఇక్కడికి వచ్చి కూడా పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున ఆ రోజు 100 మందికి అయితే అవకాశం కల్పించారు హాట్ ఎయిర్ బెలూన్ షోని ఎక్స్పీరియన్స్ చేయడానికి. 3 రోజుల పాటు 300 మంది అయితే దీనిని ఎక్స్పీరియన్స్ చేశారు. సో మొత్తానికి ఈ ఏర్పాటు చేసిన ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో అయితే పూర్తిగా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే మొదటి రోజు నుంచి ఎంతమంది అయితే జనాలు వచ్చారు, ఇప్పటికి కూడా అదే పబ్లిక్, ఇంకా రెట్టింపు పబ్లిక్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. మొత్తం చుట్టూ బ్యారికేడ్స్ చుట్టూతో కూడా వేల సంఖ్యలో, కొన్ని వేల మంది అయితే కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే హాట్ ఎయిర్ బెలూన్ అయితే బిగ్గెస్ట్ సక్సెస్ అని అయితే చెప్పవచ్చు. ఇక్కడ ఒకసారి ఈ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో ఒకసారి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ బెలూన్స్ ద్వారా దాదాపు 15కి
రోజు మాత్రం